హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూజిలాండ్ తెలుగు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మన ఛానల్లో వీడియో పెట్టయితే చాలా డేస్ అవుతుంది, చాలా గ్యాప్ వచ్చింది. మాకైతే అక్టోబర్ ఎండింగ్లో న్యూజిలాండ్లో అయితే లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట. అప్పుడైతే నేపియర్క్ అనే ప్లేస్కి వెళ్ళాము 3 ఫ్యామిలీస్ కలిసి. నేపియర్కి వెళ్ళే దారిలో అయితే టోపో అనే ప్లేస్ కూడా ఉంటుంది, అది కూడా కవర్ చేసాము. మేము ఈ 3 డేస్ ఎలా స్పెండ్ చేసాము, ఇంకా అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడొచ్చో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. మేము 3 ఫ్యామిలీస్ వెళ్తున్నాం కాబట్టి మేమైతే ఒక వెహికల్ అయితే బుక్ చేసుకున్నాము ముందే. ఇంకా ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే టోపోకి వెళ్ళే దారిలో అయితే మన ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఏమి ఉండవు, అందుకోసం అని చెప్పేసి ఇంట్లోనే ఫుడ్ ముందే కుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా జర్నీ స్టార్ట్ చేసి ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత అయితే లంచ్ చేసాము. టోపోకి అయితే రీచ్ అయిపోయాం. చూడండి, టోపో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. ఈ టోపో ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ఆర్చ్ పైన ఉన్న బొమ్మలన్నీ కూడా ఇక్కడ న్యూజిలాండ్లో మౌరీ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినవి అన్నమాట. ఫైనల్లీ ఒక 7 అవర్స్ జర్నీ తర్వాత అయితే వచ్చేసాము. 2 మోటల్ రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఇది ఫస్ట్ అయితే ఎంట్రన్స్లోనైతే కిచెన్ ఉంది, కొన్ని యుటెన్సిల్స్ కూడా ఇచ్చాడనమాట. 2 డేస్ ఉండాలి కదా, ఇంకా 2 డేస్ 3 పూటలు బయట అయితే తినలేము, అందుకోసం అని చెప్పేసి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చుకున్నాం మేము. ఇంకా ఇక్కడైతే బాత్రూమ్ కూడా బాగానే ఉంది, చిన్న జక్కుచి కూడా ఇచ్చాడు. ఇంకా కింద అయితే ఒక బెడ్ ఇచ్చాడు, ఇంకా పైన 2 బెడ్స్ ఇచ్చాడనమాట. ఇంకొక రూమ్లో కూడా అంతే. ఫైనల్గా అయితే మేము ఒక డిసైడ్ అయ్యాము, గర్ల్స్ అందరం ఒక దాంట్లో వద్దాము, బాయ్స్ అందరం ఒక దాంట్లో వద్దామని చెప్పేసి. ఇంకా వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా జెంట్స్కి, ఇంకా అని చెప్పేసి అనుకున్నాము. మరి ఇంకా అయితే ముందు అయితే అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. పైన అయితే చిన్న బాల్కనీ లాగా ఇచ్చాడు, ఇంకా వెంటిలేషన్ కూడా చాలా సూపర్గా ఉంది, వ్యూ కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది మాకైతే. ఇంకా ఆ రోజంతా జర్నీ చేసి అలసిపోయాం కదా, ఎటు వెళ్ళలేదనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రెడీ అయిపోయి ఇక్కడ బీచ్కి వచ్చాము నేపియర్లో. ఇది మెరీనా బీచ్, చాలా బాగుంది. మేమైతే ఫొటోస్ తీసుకోవడానికి సూపర్ లొకేషన్ అనిపించింది, ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా మరింకు కూడా కొంచెంసేపు బీచ్లో ఆడుకున్నాడు, మేమందరం కూడా బాగా టైం స్పెండ్ చేసాము బీచ్లో. తర్వాత అయితే ఇక్కడ ఇంకా నియర్ బై ప్లేసెస్ ఏమేమి ఉన్నాయని వెతికితే అయితే ఒక అక్వేరియం అయితే కనిపించింది. సో అయితే నెక్స్ట్ అక్వేరియంకి అయితే బయలుదేరిపోయాము. ఈ అక్వేరియం అయితే బీచ్కి చాలా దగ్గరలో ఉంది, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఇంకా బీచ్ నుంచి అయితే మేము నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడ టికెట్స్ వచ్చేసి ఈ కిడ్స్కి వచ్చేసి $11 అనమాట ఒకరికి, ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసి $28. అంటే కిడ్స్కి అప్రాక్సిమేట్గా $550, ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసి అప్రాక్సిమేట్గా $1400 అనమాట. న్యూజిలాండ్ ఐలాండ్ కంట్రీ కదా, బీచెస్ అయితే చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ అక్వేరియంలో అయితే చాలా టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, ఇంకా చాలా షెల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఆల్రెడీ అయితే మన ఛానల్లో ఆక్లాండ్లో ఉన్న అక్వేరియంది పెట్టాను, అక్కడైతే పెంగ్విన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 1-2 పెంగ్విన్స్ అయితే ఉన్నాయంట. ఈ వీడియోలో కూడా వాటిని అయితే కవర్ చేసేసేద్దాం. రాజేష్ అయితే టికెట్స్ తీసుకున్నాడంట, మాకైతే టికెట్స్ తీసుకున్నానైతే చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక షార్క్ బొమ్మ ఉంటే మరి ఇంకో అయితే ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నాడు. రింక్ తర్వాత ఇంకా ఫొటోస్ బాగా వస్తున్నాయి ఇక్కడ అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరం అందరం దిగామన్నమాట. ఇక్కడ పైకి వెళ్తుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది పెయింటింగే అనమాట, పెయింటింగ్ని చాలా అక్వేరియం లాగా అయితే పెట్టారు. ఇక్కడ కూడా చాలా మంది ఫొటోస్ దిగారు, చాలా సూపర్గా వచ్చాయి ఇక్కడ ఫొటోస్ కూడా.
ఇక్కడ చూడండి రకరకాల గవ్వలైతే పెట్టారు. శాండ్‌లో పోసి పెట్టారనమాట. చాలా బా అనిపించింది చూడ్డానికి. ఇక్కడ చూడండి ఈ ఫిష్ ఎంత బాగుందో కదా చూడడానికి. మరి ఇంకా అయితే దీంతోటి ఆడుతూ ఉన్నాడు. ఇవైతే గోల్డ్ ఫిష్ అంట. చూడండి ఆరెంజ్ కలర్లో ఎంత బాగున్నాయి కదా. ఈ అక్వేరియంలో అయితే నాకు మోర్ దెన్ హాఫ్ తెలియదు. చాలా వాటికి నేమ్స్ కూడా మెన్షన్ చేయలేదు. ఇదైతే ఏదో డిజైనర్ పీస్ లాగా ఉంది. అసలు పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడైతే నెక్స్ట్ తొండలు అయితే ఉన్నాయి. ఈ వుడ్ పైన ఉంది కదా చూడండి, లాక్ పైన. ఇది ఒక తొండ. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకొకటి ఉంది పక్కనే. ఇక్కడ నెక్స్ట్ అన్ని ఇక్కడ టర్టిల్స్ ఉన్నాయి. ఇక్కడ రాసింది సమ్ టర్టిల్స్ కెన్ బ్రీత్ త్రూ దేర్ బాటమ్స్ అని. చాలా మందికి ఈ విషయం తెలియదు, నాకు కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ఇక్కడ పక్కనే అయితే ఇక్కడ yellow కలర్ ఫిషెస్ ఉన్నాయి. చూడడానికి అయితే చాలా సూపర్గా ఉన్నాయి. చాలా షైన్ అవుతున్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. వీటిని చూస్తూ ఇలానే ఉండిపోవాలనిపించింది. ఇంకా దాని తర్వాత అయితే కివీ బర్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ కివీ బర్డ్స్ అనేవి చీకట్లోనే ఉండాలంట. అందుకోసం చూడండి అంత డార్క్లో చేసేసారు మొత్తం. ఇక్కడ లైటింగ్ లేదు. అవి అయితే చిన్నగా కదిలినట్టు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా కివీ బర్డ్స్ అయితే ఇక్కడ న్యూజిలాండ్కి నేషనల్ బర్డ్ అనమాట. అక్వేరియంలో ఇంకొంచెం ముందుకెళ్తే వాటర్లో అయితే పెంగ్విన్స్ కనిపించాయి. చూడండి ఎంత చక్కగా స్విమ్ అయితే చేస్తున్నాయో. మరి ఇంకా కూడా ఇవంటే చాలా ఇష్టము. ఇంకొంచెంసేపు ఇక్కడే కూర్చొని బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అవి ఏమేమి చేస్తున్నాయో వాటి యాక్టివిటీస్ చూస్తూ. స్టార్ ఫిష్ అయితే నేను ఫస్ట్ టైం చూడండి ఎంత బాగుంది కదా. వీటికి ఉన్నాయి కదా ఈ చేతులు, వీటిని ఆర్మ్స్ అంటారు కదా. ఇవైతే ఏమన్నా వాటిని తినడానికి వచ్చాయనుకోండి ప్రిడేటర్స్, ఆ ఆర్మ్స్ని అయితే అవి లాస్ అవుతాయి అంట. మళ్ళీ తర్వాత వాటిని రీజనరేట్ చేసుకోగలుగుతాయి అంట. చాలా స్పెషల్గా ఉంది కదా స్టార్ ఫిష్కి అయితే ఈ క్వాలిటీ. మళ్ళీ అయితే ఈ పెంగ్విన్స్ని చూడడానికి అయితే వచ్చాము. పెంగ్విన్ చూడండి పాపం చలికి వణుకుతున్నట్టున్నది. వాటర్లో దునకాలా వద్దని ఆలోచిస్తుంది. అక్వేరియం లోపలైతే ఒక ఫోటో బూత్ పెట్టారు. మేమైతే కొన్ని ఫొటోస్ దిగాము, కొన్ని గ్రూప్ ఫొటోస్ కూడా దిగామన్నమాట. చాలా చక్కగా అయితే వచ్చాయి అన్ని ఫొటోస్ కూడా. ఇక్కడైతే ఒక ఫిష్ ఉంది. ఇదైతే వైట్ కలర్లో ఉంది. చూడడానికి చాలా పెద్ద ఫిష్. చాలా స్లోగా అయితే స్విమ్ చేస్తుంది. మా వాళ్ళందరూ దీనికి హాయ్ చెప్తున్నారు.
ఇక్కడ ఈ ఫిష్ అయితే భలే వెరైటీగా ఉంది. టెయిల్ అంతా పైకి లేపి ఉంది. మాకైతే బాగా వెరైటీగా అనిపించింది. కాకపోతే నేమ్ కోసం సెర్చ్ చేసాం కానీ ఇక్కడ నేమ్ ఎక్కడ కనిపించలేదు. మీకు కనుక ఈ ఫిష్ నేమ్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.